ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒక సత్యాన్ని లేఖనము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటంటే దేవుడంట మీ పక్షమున ఉన్నాడంట. మరి నీతిమంతుల సంతానము పక్షమున ఆయన ఉన్నాడంట. నీతిమంతులు ఎవరండి? ఎవరైతే దేవుని బిడ్డలుగా పిలవబడతారో, ఎవరైతే మరి దేవుని చిత్తానికి లోబడి వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతారో వారిని దేవుడు నీతిమంతులుగా ఎంచబడి ఉన్నారు. కనుక ఈరోజు దేవునికి ఇష్టమైన జీవితం నీవు జీవించినట్లయితే భయపడనక్కర్లేదు. కొన్ని మార్లు మనుషులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. మరి మీ జీవితంలో ఎన్నో అడ్డులు ఆటంకాలు కూడా ఎదురవ్వచ్చు. కొన్నిసార్లు బలహీన స్థితిలో మీరు పడిపోతూ ఉండొచ్చు. మరేం పర్వాలేదండి. దేవుడు మీ పక్షమున ఉన్నప్పుడు భయానికి స్థానం ఉండదు. శత్రువు విజయమో సాధించలేడు. నిరాశ అంట ఆశగా మారుతుంది. మరి బలహీనత నుండి బలంలోనికి మీరు వస్తారు. కనుక ఈరోజు మీ హృదయంలో ఇదే నమ్మకాన్ని ఉండనివ్వండి. ఏంటంటే నేను ఒంటరిగా లేను, దేవుడు నా పక్షమున ఉన్నాడు అనేసి. రోమా 8:31 ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు? కాబట్టి దేవుని చిత్తానుసారమైన జీవితము జీవించండి. అప్పుడు దేవుడు మీ పక్షముగా ఉంటాడు. అప్పుడు ఏ మనుష్యులైనా ఏ శత్రుదాడి అయినా మీ మీద ఎంత మాత్రమో పని చేయదు. ఆఖరికి మీదే విజయం. నమ్మండి, విశ్వాసం ఉంచండి. దేవుడు మీ అందరి జీవితాలలో ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.